హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా అయితే ఒక మంచి థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్గా అయితే ఇప్పుడు హాలిడే సీజన్కి మంచి సినిమా మన ముందుకు వచ్చేసింది. సో అందులో యాక్ట్ చేసిన రవితేజ గారు ఉన్నారు. సో ఈ సినిమా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రవి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్. సో ఎలా అనిపిస్తుంది? సినిమా అయితే మంచి టాక్ వచ్చింది. సో మీ క్యారెక్టర్కి ఎనీ అప్రిషియేషన్స్? ఖచ్చితంగా వచ్చినాయండి. అంటే ఫస్ట్‌లీ మూవీ ఓవరాల్‌గా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది చాలా హ్యాపీ అండి. అందులోని నాది వన్ ఆఫ్ ద కీ రోల్స్ ఉండడం, దాని గురించి అందరూ మాట్లాడుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ హాఫ్లో అయితే సస్పెక్ట్స్ని చాలా మందిని అనుకుంటూ ఉన్నాము, కానీ దానికి మొత్తం యాంటీగా సెకండ్ హాఫ్లో చూపించారు. సో మెయిన్ లీడ్ మీరనే చెప్పాలి. కథకి అనన్యతో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? డిఫరెంట్ అనన్యాన్ని చూసాము. సో దాని గురించి కాస్త. ఖచ్చితంగా అండి. అంటే ఫస్ట్ నుంచి నాకు అనన్య అంటే చాలా ఇష్టం అండి. ఆమె యాక్టింగ్ మల్లేశం నుంచి కూడా ఐఎమ్ ఎ బిగ్ అడ్మైరర్ ఆఫ్ హర్. ఆమెతో యాక్ట్ చేసేసరికి ఐ థాట్ కొంచెం ఎలానో ఆల్రెడీ చాలా మూవీస్ చేస్తున్నారు కదా, కొంచెం లెవెల్ వేస్తారు అనుకున్నాం, కానీ షీ ఈస్ వెరీ స్వీట్. వెరీ నైస్ టు వర్క్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం పైప్ లైన్లో ఉన్నాయండి. ఒక 2-3 మూవీస్ రిలీజ్‌కి ఉన్నాయి. అవి దగ్గరకు వచ్చేటప్పుడు చెప్తాను, మాట్లాడతాను దాని గురించి. అండ్ ఫైనల్లీ వెన్నెల కిషోర్ గారితో కూడా మీకు అంటే సీన్స్ తక్కువైనప్పుడు ఎప్పుడైనా సెట్స్లో మీట్ అయ్యారా? సో ఆయనతో మీ పరిచయం కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ? హీస్ సచ్ అ కూల్ పర్సన్ అండి. ఎంత కూల్‌గా ఉంటారో అంత ప్రొఫెషనల్‌గా ఉంటారనమాట. సో అది అయితే నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. 2 బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం. బట్ హీ స్లేడ్ ఇట్. అండ్ వన్ ఆఫ్ ద టాక్ ఏంటంటే ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదు అని అదొకటి. సో దాని గురించి ఏమైనా అందరికి క్లియర్ చేస్తే బాగుంటుంది కదా. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ అండి. ఆయన అంత బిజీ ఆర్టిస్ట్‌ని నేను చూడలేదు బేసిక్‌గా. హీస్ వెరీ బిజీ. మార్నింగ్ ఒక షూట్, మధ్యాహ్నం ఒక షూట్, ఈవినింగ్ ఒక షూట్. సో అంత బిజీ స్కెడ్యూల్స్‌లో, ఎందుకంటే మనకి మూవీ అనగానే చాలా ముడిపడి ఉంటుంది. అంత బిజీ స్కెడ్యూల్‌లో కూడా ఒక డే వచ్చి, ఫుల్ డే వచ్చి మనకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం గానీ అదంతా చేశారు ఆయన. సో దట్స్ రియల్లీ నైస్ ఆఫ్ హిమ్. అండ్ హి ఈస్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో ప్రమోషన్స్‌కి రావడానికి. సో ఇంకా మనం కూడా ఏం చేయలేం. రవి గారికి అంటే లవ్ స్టోరీస్ ఇష్టమా, లేదంటే ఇలా థ్రిల్లింగ్ స్టోరీస్ ఇష్టమా, లేదంటే హర్రర్ స్టోరీస్ ఇష్టమా చేయడానికి యాక్టింగ్? నాకు స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా అంటే ఇష్టం అండి బాగా. బట్ లక్కీగా ఇది చేశాను. మంచి థ్రిల్లింగ్ డ్రామా. సో యాహ్! అండ్ ఇప్పటి వరకు షెర్లాక్ హోమ్స్ చూడని వాళ్ళకి సో ఒక మాట చెప్పాలంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? అదేనండి. నేను జనరల్‌గా యూత్ ఆడియన్స్, చాలా ఇంటెలిజెంట్‌గా మూవీ చూసే ఆడియన్స్ నుంచి చాలా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా. కానీ వాటితో పాటు నాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. విచ్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. అనుకున్నాం ఫ్యామిలీస్ అందరూ వెళ్తే బాగుంటుందని. కాకపోతే షెర్లాక్ హోమ్స్ ఇలా అనగానే సరే వస్తారా థియేటర్‌కి అనుకున్నాం, కానీ అందరూ వచ్చి చాలా మంచి సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. సో చూసారు కదా, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అయితే క్రిస్మస్ గిఫ్ట్గా అయితే మనకి ఇచ్చేసారు. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, అలాగే స్టోరీలో గ్రిప్పింగ్ ఎలిమెంట్స్తో కూడా చాలా మంచిగా స్టోరీని అయితే బిల్డప్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ హాలిడే సీజన్ని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్తో ఎంజాయ్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాణి, తెలుగు 70 హైదరాబాద్.